వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. నాగుల పంచమి సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణం ఇందిరానగర్లో ఉన్న శ్రీ లలిత మహా త్రిపుర సుందరీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వయంభుగా వెలిసిన నాగపుట్టలో నాగదేవతకు భక్తులు పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. నాగదేవతను దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నాగదేవతను దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు వేమూరి కృష్ణశర్మ, పురోహితులు రేవూరి కళ్యాణ్ రామ్ శర్మ, శ్రీవాణి దంపతులు పాల్గొన్నారు. ఆలయ స్థలదాత ముక్క బుచ్చిమల్లయ్యను స్మరించుకున్నారు. దాతల సహకారంతో ప్రతి శుక్రవారం ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శ్రీ లలిత మహా త్రిపుర సుందరీదేవి పీఠము ఇందిరానగర్ శాలపల్లి. ఈ యొక్క లలితా త్రిపుర సుందరీదేవి పీఠంలో జోడి నాగేంద్ర స్వామి చాలా వైభవంగా పూజలు అందుకుంటున్నాడు. అంతేకాకుండా వచ్చినటువంటి భక్తులకు కొంగు బంగారంగా వరాలిస్తున్నాడు. దీని వ్యవస్థాపకులు శ్రీ రేవూరి కృష్ణశర్మ గారు. దీని వ్యవస్థాపకులు అంతేకాకుండా ఈ యొక్క స్థలదాతలు శ్రీ కీర్తిశేషులు ముక్కా బుచ్చిమల్లయ్య గారు, వారి యొక్క కుమారులు దిలీప్ కుమార్ గారు, సుబ్రహ్మణ్యం గారు వీరి స్థలాన్ని ఇవ్వడం మాకు బహుకరించడం జరిగింది. ఇందులో మేము యొక్క గుడిని కట్టి పూజలు చేయడం జరుగుతున్నది. ఇందుకు మాకు భక్తుల సహకారం చాలా వరకు ఉంటున్నది. ఇంకా కూడా సహకారం కావాలని కోరుకుంటున్నాము. శ్రీ కృష్ణశర్మ గారు రేవూరి స్వామివారు ఇక్కడ స్వయంగా వెలియడం జరిగింది. ఇక్కడ స్వామివారు వెలిసిన తర్వాత స్వామివారి విగ్రహ ప్రతిష్ట గావించడం జరిగింది. తరతరాలుగా మేము ఈ గుడిని నమ్ముకొని ఈ అమ్మవారి సేవలోనే ఉండడం జరుగుతున్నది. మా జీవనోపాధి అమ్మవారి సేవలోనే జరిగిపోతున్నది. ఇక్కడ ప్రతి శుక్రవారం అన్నప్రసాద సేవ జరపబడుతుంది. విశేష సుబ్రహ్మణ్య స్వామి అర్చనలు, అభిషేకాలు ఇక్కడ జరపబడతాయి. నేను నా ధర్మపత్ని శ్రీవాణి ఈ యొక్క దేవాలయాన్ని గత 10 సంవత్సరాలుగా మేము మెయింటెనెన్స్ చేస్తున్నాము. వ్యవస్థ అంతా కూడా. కాబట్టి దీనికి సహకరించే భక్తులంతా కూడా క్షేమంగా ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు అనే యొక్క కోరికతో ఈ యొక్క వ్యవస్థాపన మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి అమ్మవారి యొక్క కృప అందరి అందు ఉండాలని మేము కోరుకుంటున్నాము.